అసెంబ్లీలో సభ్యులపై పట్టు బిగుస్తున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సంతకాలు పెడితే కాదు, సభలో కూర్చుంటేనే హాజరు కౌంట్. ఇకపై రిజిస్టర్ సంతకాల పద్ధతి లేదని చెప్తున్నారు స్పీకర్. రేపటి బడ్జెట్ సమావేశాల నుండి అమలుకు ఆదేశించారు. సంతకాలు పెడితే కాదు, సభలో కూర్చుంటేనే హాజరు కౌంట్ అవుతుంది అంటున్నారు స్పీకర్. అసెంబ్లీలో సభ్యులపై పట్టు బిగుస్తూ ఉన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సంతకాలు పెట్టి వెళ్లిపోతే ఇకపై కుదరదు, సభలో ఉంటేనే అది హాజరు కౌంట్ అంటున్నారు. ఇకపై రిజిస్టర్ అలాగే సంతకాల పద్ధతి లేదని చెప్తున్నారు స్పీకర్. ఇక రేపటి బడ్జెట్ సమావేశాల నుండే దీని అమలుకు ఆదేశించారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ ఈ రోజు స్పీకర్ చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కావాలని మొదటి నుంచి ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయనకు సంబంధించి గతంలో అనేక సార్లు వాళ్ళని నేరుగా రిక్వెస్ట్ చేశారు. చైర్ బేస్ గా వాళ్ళని సమావేశాలకు హాజరు కావాలని కోరారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకుండానే రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్తున్నారు. వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు కావచ్చు, దానికి వచ్చే వాటిని తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అది నో వర్క్ నో పే సిస్టమ్ ఉండాలి, ఒకవేళ రాకపోతే బాయ్కట్ చేయాలి తప్పనిచ్చి ఇదేం పద్ధతి అంటూ చాలా సార్లు చాలా వేదికల పైన, చివరికి అంతర్జాతీయ వేదికల పైన కూడా ఇటీవల ఆయన దీని ఇతర దేశాల్లో సమావేశాలకు హాజరైన నేపథ్యంలో కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇట్లాంటి సందర్భంలో ఈ రోజు ఒక కీలకమైన బులెటిన్ రిలీజ్ చేశారు. ఇకపైన డిజిటల్ పద్ధతిలో, అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిజిటల్ పద్ధతిలో అటెండెన్స్ ఉంటుంది. కేవలం రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్తే కుదరదు. వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ థంబ్ ఆధారంగా ఇట్లాంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి వీటికి ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుంది. ఒకవేళ అట్లా ఎవరైనా టైమ్ ఇన్ టైం అవుట్ కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ జరిగినంత సమయం సభ్యులందరూ ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా కొద్దిసేపటికి ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ గతంలో వైసీపీ సభ్యులపైన ఆయన చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది చర్చలకి హాజరు కావడం లేదు, లేకపోతే ఎక్కువ మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా వాళ్ళు కంప్లీట్ గా ఉండేలాగా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. సో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెంపొందించడానికి మాత్రమే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అసెంబ్లీ వర్గాలు చాలా స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు సంబంధించిన సమస్యలు అనేక ఉంటాయి, వాళ్ళన్నింటినీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కేవలం కాసేపు అసెంబ్లీకి వచ్చి వెళ్తే సరిపోదు, అట్లా క్రియాత్మకంగా పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువ సమయాన్ని అసెంబ్లీలో గడిపేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి స్పీకర్ భావిస్తూ వస్తున్నారు. ఎక్కువసేపు అసెంబ్లీ సెషన్స్ లో అర్థవంతమైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది, వాటిలో ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయాలి. కానీ చాలా మంది తక్కువ సమయాన్ని మాత్రమే కేవలం అసెంబ్లీకి నామకే వస్తే వచ్చి వెళ్తున్నారు. చాలా కీలకమైన బిల్స్ సందర్భంలో కావచ్చు, కీలకమైన చర్చల సందర్భంలో కూడా ఉండడం లేదన్న ఆరోపణలు కూడా ఆయనకి అట్లాంటి వాటిపైన కూడా ఆయన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టుగా అసెంబ్లీ వర్గాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈశ్వర్, అసలు ఈ డిజిటల్ అటెండెన్స్ అంటే ఏంటి? డిజిటల్ అసిస్టెన్స్ అంటే ఈ ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించి డిజిటల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇకపైన వచ్చే వాళ్ళు కేవలం ఎవరికి కనిపించకుండా వెళ్ళడానికి కుదరదు. డిజిటల్ టైం ఇన్ వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు? వాటిని అసెంబ్లీ ఎంట్రన్స్ లోనే, అసెంబ్లీ లోపలికి ఎంటర్ అయ్యే హాల్స్ లో వాటిని ఏర్పాటు చేసుకున్నట్టుగా అధికారులు నిర్ణయించారు. అది కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఆ బులెటిన్ కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ను కూడా బిగించే పనిలో ఉన్నారు. రేపు బహుశా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. ఎందుకంటే అట్లా చేయాలంటే రెగ్యులర్ గా అట్లాంటి అటెండెన్స్ డిజిటల్ పద్ధతిలో తీసుకోవాలి. డిజిటల్ అటెండెన్స్ అంటే ఆ ఫేస్ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత కూడా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది కదా, అంటే హాజరు కౌంట్ వచ్చి సభకు హాజరై కూర్చుంటేనే అని ఎలా చెప్తున్నారు? చెక్అవుట్ సంబంధించి చెక్అవుట్ సందర్భంలో కూడా దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. సో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. చెక్ ఇన్ మాత్రమే కాకుండా సెషన్ ఎంతవరకు జరిగింది, చెక్అవుట్ సందర్భంలో కూడా ఆ ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన ఐడెంటిటీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని డే మొత్తం వచ్చినట్టుగా కౌంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో కేవలం ఫేస్ రికగ్నిషన్ తో పాటు మిగతా థంబ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏదైనా ఇంప్రెషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలని రేపు తెలియజేసే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని ఈ రోజే తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి నిర్ణయాలు ఎలా దాన్ని కౌంట్ చేస్తారు, ఈ ఫేస్ టైం ఇన్ టైం అవుట్ కూడా చూస్తారా, లేకపోతే వర్కింగ్ అవర్స్ అసెంబ్లీ సిట్టింగ్ జరిగినంత సేపు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సభ్యులందరూ ఉండాలని నిర్ణయిస్తారా, వాటికి సంబంధించిన ఇంకా గైడ్ లైన్స్ అన్నింటినీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో మరిన్ని వివరాలని మళ్ళీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మనకి. ప్రస్తుతానికైతే డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తున్నాం అన్నారు కాబట్టి దాని ఉద్దేశం కూడా ఎక్కువసేపు అసెంబ్లీ జరిగినంత సేపు సభ్యులు హాజరయ్యేలాగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎంతసేపు సిట్టింగ్ ఉంటుందో అంతసేపు సభ్యులు ఉండేలాగా
ఆ టయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని దాన్ని అటెండెన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలను రేపు ఖరారు చేసే అవకాశం ఉంది. దాన్ని మళ్ళీ మరొక బులెటిన్ దానికోసం రిలీజ్ చేసే అవకాశం. రైట్ ఈశ్వర్.